వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా చిన్న గ్లాసుని 1.5 గ్లాస్ పప్పుని పసుపేసి ఉడికించుకోవాలి. పప్పు ఉడికాక 1 మీడియం సైజ్డ్ ఆనియన్, 1 మీడియం సైజ్డ్ టొమాటో, అలాగే 3 ములక్కాయలు, 2 స్పూన్స్ ఉప్పు, అలాగే 4 పచ్చిమిర్చి, 1 స్పూన్ కారం పొడి వేసి కొద్దిగా వాటర్ పోసి కలిపేసుకొని మూత పెట్టేసుకొని 1 విజిల్ రానివ్వాలి. 1 విజిల్ తర్వాత పప్పు ఇలా ఉడుకుతుందనమాట. ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసాన్ని పోసి అలాగే 2 గ్లాసెస్ వాటర్ కూడా పోసి ఒకసారి మంచిగా కలిపేసుకొని 10 మినిట్స్ ఉడికించుకోవాలి. అది 10 మినిట్స్ ఉడికాక 2 స్పూన్స్ సాంబార్ పొడి వేసి ఇంకోసారి కలిపేసుకొని ఇప్పుడు తాలింపు కోసము ఆయిల్ వేడెక్కాక అందులో 7-8 వెల్లుల్లిపాయలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ శనగపప్పు, అలాగే 4 ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ వేసుకొని ఆ తాలింపుని పప్పులో వేసేసుకోవాలి. పప్పులో తాలింపు వేసుకున్నాక ఒక 5 మినిట్స్ మూత పెట్టి ఉడికించుకోవాలన్నమాట. తర్వాత లాస్ట్లో కొత్తిమీర చల్లేసుకుంటే అంతే, మునక్కాయ సాంబార్ రెడీ అవుతుంది. మీకు వీడియో నచ్చితే నా ఛానల్ని సపోర్ట్ చేయడానికి సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. థ్యాంక్ యూ.